ఎంజి రావు గారు ఇరాన్ సమీపంలో ఉండి ఇరాన్‌పై దాడులు నిర్వహిస్తున్న ప్రపంచంలో అతిపెద్దదైన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్‌పై ఇరాన్ మిసైల్ అటాక్ దాడి చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే గనక యుద్ధం మరింత ప్రజ్వరిల్లే అవకాశం ఉందా? యెస్ అండి. ఇప్పుడు ఇరాన్ ముట్టడి అంటే ఇరాన్ మీద ద గ్రేట్ ఆర్మాడా, ట్రంప్ మాటల్లో చెప్పాలంటే ఆర్మాడా, గ్రేట్ ఫోర్స్‌ని నేను డిప్లాయ్ చేశాను ఆఫ్టర్ ఆల్ ఇరాన్ అనుకుంటూ ఆయన 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్‌లు అక్కడ మోహరించారు. ఒకటి యూఎస్ఎస్ గెరార్డ్ ఆర్ ఫోర్డ్, ఇంకోటి యూఎస్ఎస్ అబ్రహం లింకన్. దీంతో పాటు యూఎస్ఎస్ జార్జ్ డబ్ల్యూ బుష్ అక్కడికి వస్తుందని ప్రకటించారు. వీటిని స్ట్రైక్ గ్రూప్ అంటారన్నమాట. ఇరాన్ మొట్టమొదటి నుంచి కూడా యూఎస్ఎస్ గెరార్డ్ ఆర్ ఫోర్డ్‌ని టార్గెట్ చేస్తుంది. యూఎస్ఎస్ అబ్రహం లింకన్ అంటారు. కానీ యుఎస్ఎస్ గెరార్డ్ ఆర్ ఫోర్డ్ ఈరోజు అది ఏంటంటే ఈ యొక్క రెడ్ సీలో అంటే సౌదీ అరేబియా ప్రక్కన సుమారు 1500 నుంచి 1800 కిలోమీటర్ల ఇరాన్ తీరం నుంచి ఈ రెడ్ సీలో ఉండి సూయజ్ కెనాల్ దగ్గర ఉండి అది ఆపరేషన్స్ నిర్వహిస్తుందన్నమాట. ఇరాన్ మీద చాలా పెద్ద ఆపరేషన్ చేస్తుంది. అది యుఎస్ఎస్ గెరార్డ్ ఆర్ ఫోర్డ్ అనేది గత 24 గంటల యుద్ధంలో ఏంటంటే 30 గంటల పాటు అది మండుతూనే ఉంది. సుమారు అందులో కొన్ని వేల రూమ్స్ ఉంటాయండి. ఎక్కడికక్కడ ఇండిపెండెంట్ ఐరన్ స్టీల్తో ఫ్రేమ్స్ తోటి ఉంటాయి అనమాట. అందులో కొన్ని వందల రూమ్లు కాలిపోయినట్టు తెలుస్తుంది. 30 గంటలు కంటిన్యూస్ ఫైర్ ఉందన్నమాట. దాన్ని ఎక్స్టింగ్విష్ చేయడానికి వాళ్ళకి చాలా సమయం పట్టిందని తెలుస్తుంది. డజన్ల కొద్ది సైనికులు అక్కడ నావికులు అక్కడ ఇంజూర్ అవ్వడం, వెంటనే అక్కడ సహాయ చర్యలు నిర్వహించడం. దాంతోపాటు గెరార్డ్ ఆర్ ఫోర్డ్ ఇప్పుడు ఈ రెడ్ సీ నుంచి సూయజ్ కెనాల్ దాటి ఇటు మెడిటేరియన్ సీలో గ్రీస్ తీరానికి వెళ్ళిపోయినట్టు సురక్షితంగా వెళ్ళినట్టు తెలుస్తుంది. అంటే ఏంటి, యుద్ధ భూమి నుండి అది పలాయనం చిత్తగించింది. అంటే ఏం జరిగింది అంటే ఆల్రెడీ 2 రోజుల క్రితం ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అది కిచెన్లో చిన్న యాక్సిడెంటు అనుకున్నారు. అది అప్పుడు 4 మెంబర్స్ నావికులు అక్కడ ఇంజూర్ అయ్యారు. కానీ ఇప్పుడు 30 గంటల ఫైర్ అంటే అది 100కి 100% అది ఇరాన్ యొక్క గ్లైడ్ వెహికల్, హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్ అంటే ఫత్తా 2 మిసైల్ కానీ ఇరాన్ డెవలప్ చేసుకున్న ఫత్తా 2 మిసైల్ కానీ అదర్వైజ్ చైనా నుంచి తెచ్చుకున్న YJ-17 ఆర్ YJ-20 అయ్యి ఉంటుంది. అంటే YJ-20 అంటే 2000 కిలోమీటర్స్ అంటది. అందువల్ల చైనా యొక్క హైపర్సోనిక్ మిసైల్ ఆర్ ఎల్స్ రష్యా నుంచి తెచ్చుకున్న కింజాల్ యాంటీ షిప్ మిసైల్ అయి ఉంటుంది. అంటే రష్యా కింజాల్ కానీ YJ-20 చైనాది కానీ ఒక ఇరాన్ డెవలప్ చేసిన ఫత్తా 2 హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్ కానీ ఇవే ఆ యొక్క అమెరికా యొక్క గెరార్డ్ ఆర్ ఫోర్డ్ లార్జెస్ట్ న్యూక్లియర్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని రక్షించే ఏజిఎస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని ఛేదించుకుని వెళ్ళగలిగితే అంటే 30 గంటల మంటలు అంటే 100కి 100% అది ఇరాన్ యొక్క మిసైల్ అటాక్ అయి ఉంటుంది. మరి ఎందుకు ఇది యుఎస్ కన్ఫర్మ్ చేయలేదు అంటే యుఎస్కి ఇది ఒక ఘోరమైన ఒక అవమానం అండి. అది ఒక హ్యూమిలియేషన్ అనమాట. ఎందుకంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మిలిటరీ మైట్కి, మిలిటరీ డామినెన్స్కి సింబల్ ఏదంటే గెరార్డ్ ఆర్ ఫోర్డే. ఎందుకంటే అది 1,10,000 టన్నుల బరువు ఉంటుంది. 1,10,000 టన్నులు, వరల్డ్స్ లార్జెస్ట్ న్యూక్లియర్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. అది ఒక మూవింగ్ న్యూక్లియర్ సిటీ. అంటే అందులోనే 5,000 మంది నావికులు ఉంటారు. అంటే మూవింగ్ సిటీ అది. అందులోనే ఒక 1000 దాకా రూమ్లు ఉంటాయి. ఎవరి రూమ్లు వాళ్ళకు ఉంటాయి. అక్కడ 100 దాకా ఎయిర్ క్రాఫ్ట్లు, 5th జనరేషన్ ఫైటర్స్, F-35, F-22 ర్యాప్టర్, F-18 హార్నెట్, F-16, తర్వాత F-15Eలు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్ అని, బాంబర్స్ అని, ఎయిర్ రీఫ్యూలింగ్ ఫెసిలిటీస్ అని ఇంత అధునాతనమైన యుద్ధ విమానాలు ఉంటాయి అన్నమాట. దాంట్లో న్యూక్లియర్ బాంబ్స్ కూడా సడన్గా ఉండడానికి ఉంటాయి. దాని చుట్టూరు కాపలాడడానికి 2 డజన్ల వరకు షిప్పులు ఉంటాయి దానికి రక్షణగా. ఇంతటి అధునాతనమైన న్యూక్లియర్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ 13 నుంచి 15 బిలియన్ డాలర్ల విలువ అనమాట. ఇది యుఎస్ మిలిటరీ మైట్కి ఒక సింబల్ అనమాట. ఒక రకంగా మన భాషలో లేమన్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఒక సింగిల్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అంటే ఈ గెరార్డ్ ఆర్ ఫోర్డ్ నిమిట్జ్ క్లాస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియరు 5 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు చైనాను ఓడించే అంత శక్తి ఉంటాయి అనమాట. అంటే ఇమాజిన్ చేసుకోవచ్చు దాని పవర్ని. ఇప్పుడు దాన్ని ఇరాన్ని అటాక్ చేసిందంటే ఆఫ్టర్ ఆల్ ఇరాన్, ఒక రకంగా చెప్పాలంటే ట్రంప్ భాషలో ఆఫ్టర్ ఆల్ ఇరాన్ అనండి. ఆఫ్టర్ ఆల్ ఇరాన్ ఎందుకంటే 47 సంవత్సరాల పాటు యుఎస్ ఎకనామిక్ శాంక్షన్స్కు గురయ్యి చాలా తీవ్రంగా నష్టపోయి ఎక్కడికి వెళ్ళలేని దారుణం నష్టపోయిన ఒక దేశం ఈరోజు యుఎస్ మైటీ పవర్ అయిన గెరార్డ్ ఆర్ ఫోర్డ్ని అటాక్ చేయడం అంతటి దారుణమైన అటాక్. కాబట్టి రెడ్ సీలోంచి అది గ్రీక్ తీరానికి, మెడిటేరియన్ సీలోకి అంటే ఇరాన్కి దూరంగా వెళ్ళిపోయింది. అంటే ఈరోజు అది తీవ్రంగా
అది మనకి నష్టం జరిగినట్టు తెలుస్తుంది. ఇది యుఎస్కి చాలా చాలా పెద్ద ఘోరమైన అవమానం. ఇక్కడ ఎవరు గెలిచినట్టంటే ఇరాన్ కాదండి గెలిచింది, రష్యా, చైనా. ఎందుకంటే ఒకవేళ చైనాకి ఫ్యూచర్లో వారు వస్తే చైనా నుండి తైవాన్ని, చైనా నుండి జపాన్ని, చైనా నుండి సౌత్ కొరియాని కాపాడే పెద్ద ఆయుధాలు ఏంటంటే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు. అందుకే చైనా కూడా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ల దృష్టిలో పెట్టుకునే తన వైజే సిరీస్ లాంటి మిసైల్స్ డెవలప్ చేసింది. కొన్ని వేల మిసైల్స్, గాము ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. అదే ఈరోజు ఇరాన్ వాడు ఉంటుంది. అంటే ఇరాన్ను అమెరికా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ను కొట్టే విధానమే చైనా రష్యాలకి రేపు పొద్దున 3వ ప్రపంచ యుద్ధం జరిగితే ఆదర్శం అనమాట. ఆ ఎయిర్ క్రాఫ్ట్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ వార్ఫేర్. అది ఇప్పుడు జరిగే వార్ఫేర్ అనేది ప్రపంచంలో మరో రకమైన మరో స్టేజ్ వార్ఫేర్. అది ఇరాన్ చేతిలో అమెరికా గురవడం అనేది. అంటే నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధంలో అతిపెద్ద అవమానం ట్రంప్కి ఏంటంటే ఫైటర్స్ క్రాష్ అవ్వడం కాదండి, ఏదో జరిగిపోవడం, సైనికులు చనిపోవడం కాదు, అది కామన్గా జరిగింది. కానీ యుఎస్ఎస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ మీద ఈ అటాక్ అనేది చాలా చాలా తీవ్రం అనమాట. అంటే ఏంటి, యుఎస్ ఈజ్ ఇన్ డేంజర్. యుఎస్ చాలా డేంజర్లో ఉంది. చాలా ఊహించిన దానికంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా డేంజర్లో ఉన్నట్టు తెలుస్తుంది. అందుకల్ల యుఎస్ ఏం చేస్తుందంటే ఇలాంటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ నిజంగా ఇరాన్ చేతిలో మునిగిపోతే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు ఒకటే ఒక దిక్కు, అదేంటంటే న్యూక్లియర్ వెపన్ వాడడమే. ఒకవేళ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యుఎస్ న్యూక్లియర్ ఎయిర్ క్రాఫ్ట్ మునిగిపోతే రెడ్ సీలో ఎక్కడన్నా యుఎస్ దాన్ని భర్తీ చేసుకోవడానికి, అవమాన భారాన్ని తీర్చుకోవడానికి ఈ ఇరాన్ మీద వెంటనే న్యూక్లియర్ అస్త్రం ఉపయోగిస్తే, అణ్వాస్త్రం అంటే. అందువల్ల ఇది అంటే ఎంత తీవ్ర స్థాయికి యుద్ధం వెళ్ళిందో చెప్పుకోవచ్చు ఇప్పుడు గెరాడ్ ఆర్ఫోర్డ్ ఫైర్ అవడం అనేది.